హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియో నుండి మనము 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 10th చాప్టర్ అయిన ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. అయితే ఆల్రెడీ దీనిలో చాలా చాప్టర్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెమిస్టర్ 2లో 8th చాప్టర్ 9th చాప్టర్ రెండు కూడా కంప్లీట్ అయినాయి. ఆ రెండు చాప్టర్స్ పార్ట్స్ చాలా ఉన్నాయి. అవంతా మీరు ఫస్ట్ నుండి చూడాలంటే అంటే 8th చాప్టర్ కానీ 9th చాప్టర్ కానీ చూడాలి అనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే ఇక్కడ మీకు 8th క్లాస్ 8th చాప్టర్ అని, అదేవిధంగా మరొక టైటిల్ 8th క్లాస్ 9th చాప్టర్ అని కనిపిస్తాయి. వాటిని టచ్ చేస్తే ఆ చాప్టర్కి సంబంధించిన ఫస్ట్ వీడియోకి వెళ్తారు. ఓకేనా? అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు ఆ చాప్టర్కి సంబంధించి. సో ఈ చాప్టర్ అనేది 10th చాప్టర్ ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్ కాబట్టి ఈ చాప్టర్లో ఫస్ట్ వీడియో కాబట్టి ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాం. ఓకేనా? సరే, ఇంట్రడక్షన్లో మీకు ఫస్ట్ తెలియాల్సింది, మీరు ఆల్రెడీ సెమిస్టర్ 1లో స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ అనే చాప్టర్ చూశారు. అదేవిధంగా క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే చాప్టర్ కూడా చూశారు. సో వాటికి ఎక్స్టెండ్ రూపమే ఈ ఎక్స్పోనెన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 2 into 2ని మనం ఎలా రాస్తాం? 2 స్క్వేర్గా రాస్తాం. అదే మరి 5 into 5ని 5 స్క్వేర్గా రాస్తాం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో. అదే క్యూబ్స్కి వచ్చే కాడికి దీన్నే 3 times రాస్తాం. 2 into 2 into 2 = 2 క్యూబ్ అని, 5ని 5 into 5 into 5 = 5 క్యూబ్ అని రాస్తాం. ఇలా రాసే వాటినే ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్ అంటాం. ఓకేనా? ఈ చాప్టర్ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. దీన్ని ఎలా అంటే ఒకసారి ఇక్కడ చూడండి, మనము a into a స్క్వేర్, అవునా? ఈ స్క్వేర్స్కి సంబంధించి. అదే క్యూబ్స్ అనుకోండి, a into a into a = a క్యూబ్. నెక్స్ట్ a into a into a into a ఎన్ని టైమ్స్ వచ్చాయి? 4 times వచ్చాయి. 4 times కాబట్టి a⁴. 4 times రావడం వల్ల a⁴ టైమ్స్. చదివేది ఎలా? a⁴ అని చదువుతాం. అదే విధంగా ఒకవేళ ఏ అనేది చాలాసార్లు రాసాం, ఎన్నిసార్లు రాసామో తెలియదు. దానికని మనం ఏం చేస్తామంటే n అనుకుంటాం, అంటే ఇంటూ n టైమ్స్. అంటే ఇప్పుడు పర్టికులర్గా n ప్లేస్లో 2 పెట్టామంటే ఏని 2 times రాసినట్టు. ఇక్కడ n ప్లేస్లో 3 పెట్టామంటే 3 times అవుతుంది. సో ఏని 3 times రాసినట్టు. ఒకవేళ n = 4 పెట్టాం, ఇక్కడ పెట్టాం చూడండి, n 4 times అని, n టైమ్స్ని 4 timesగా రాసాం. అంటే ఏని 4 times మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ a⁴. సో అదే మారిగా ఇప్పుడు ఏని n times రాసాం. సో దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఏ ఫామ్లోకి వస్తుందంటే a⁴n. ఇది మనకి ఎక్స్పోనెన్స్ అనేదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే a⁴n. చదివేది ఎలా చదువుతాం? a⁴n అని చదువుతాం. ఒక్కొక్కసారి a⁴n అని కూడా చదువుతాం. రెండిట్లో ఎలా చదివినా తప్పు లేదు. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియదు, ఏ ఉండే ప్లేస్ని ఒక విధంగా పిలుస్తాం, దీనికి ఒక ప్లేస్ వాల్యూ నేమ్ ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్కి. అదే మరి ఈ ప్లేస్కి ఒక నేమ్ ఉంటుంది. మీకు ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్షన్ ఉంది a/b, పైన ఉంటే న్యూమరేటర్ అని, కింద ఉంటే డినామినేటర్ అని మనకు తెలుసు, అవునా? అది ఆ ప్లేసులకు ఉండే పేరు. అదే మరి దీనికి a⁴nలో ఏ ఉండే ప్లేస్కి ఒక పేరు ఉంటుంది, n ఉండే ప్లేస్కి ఒక పేరు ఉంటుంది. అదేమంటే ఏ ఉండే ప్లేస్ని బేస్ అంటాం. ఏమని పిలుస్తాం? బేస్. అంటే ఏ నెంబర్ని అయితే రాస్తామో
దాన్ని బేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే 2 బేస్ అవుతుంది, ఇక్కడైతే 5 బేస్ అవుతుంది, ఇక్కడైతే ఏ బేస్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ ఉన్న ప్లేస్ని ఏమని పిలుస్తాం? ఎక్స్పోనెంట్ అంటాం. ఎక్స్పోనెంట్. ఇదే అన్నమాట మన చాప్టర్ పేరు, ఎక్స్పోనెంట్. ఎన్ ఉన్న ప్లేస్. ఇక్కడ ఎక్స్పోనెంట్ వాల్యూ 2, ఇక్కడ వచ్చి ఎక్స్పోనెంట్ వాల్యూ 3, ఇక్కడ ఎక్స్పోనెంట్ వాల్యూ 4. ఇప్పుడు రాసిన మన స్టాండర్డ్ ఫామ్, దీన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాం. సో దీనిలో ఎక్స్పోనెంట్ వాల్యూ అంతా ఎన్. క్లియర్? ఓకే. దీన్నే మన ఎక్స్పోనెంట్నే పవర్ అని కూడా పిలుస్తాం చదివేటప్పుడు. ఈ ఆర్ మిస్ అయిపోయిందా? ఓకే ఓకే. చదివేటప్పుడు పవర్ అని పిలుస్తాం, ఏ పవర్ ఎన్ అని, లేదా ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఇలా. ఇదన్నమాట ఇంట్రడక్షన్. ఇందులో మనకి మొత్తం 6 ఫార్ములాస్ ఉంటాయి. మీరు 8th క్లాస్లో ఉన్నారు కాబట్టి జస్ట్ మీకు ఇప్పుడు 6 ఫార్ములాస్ ఉంటాయి. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ వస్తుంది, అవంతా మీకు చాలా ఇంపార్టెంట్. వీటికి ఒక పేరు కూడా ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే లా ఆఫ్ ఎక్స్పోనెన్స్. ఓకేనా? లా ఆఫ్ ఎక్స్పోనెన్స్ అంట ఈ ఫార్ములాస్కున్న పేరు. ఇప్పుడు మీకుండేది ప్రెజెంట్ 6 ఫార్ములాస్. అవి ఏమనేది ఒకసారి చూడండి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇది ఫస్ట్ ఫార్ములా. ఇవి ఎక్కడ వాడతాం, ఏ విధంగా వాడతాం, నేను ప్రతి ప్రాబ్లంకి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దానిలో మీకు సందేహం ఉంది. బట్ ఇక్కడ ఫార్ములాస్ ఒక్కసారి నేర్చుకోండి, బాగా గుర్తుండిపోవాలి. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. బ్రాకెట్లో ఎం గ్రేటర్ దాన్ ఎన్. ఓకేనా? ఒకవేళ లెస్ దాన్ వస్తే ఏం చేయాలో నేను ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, క్లియర్? మూడోది ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం. చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ది ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ పవర్ ఎం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ ఫార్ములాలో బేస్ ఈక్వల్గా ఉంటుంది, పవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు పవర్ని యాడ్ చేస్తాం. ఇక్కడ చూస్తే బేస్ డిఫరెంట్గా ఉంటుంది, పవర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అలాంటప్పుడు బేస్ని మల్టిప్లై చేస్తాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ చెప్తాను. ఓకేనా? ఇక్కడ బేస్ ఈక్వల్, ఇక్కడ పవర్ ఈక్వల్, ఫస్ట్ థర్డ్ అయితే. అదే సెకండ్ ఫోర్త్ అయితే సేమ్ ఇదే మరి పైన కూడా ఏమి, ఇక్కడ బేస్ ఈక్వల్, పవర్ డిఫరెంట్. అప్పుడు పవర్స్ డిఫరెన్స్ కనుక్కుంటాం. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ అని. క్లియర్? నెక్స్ట్ ఇదే మరి ఇది ఇక్కడ ఏమంటే బేస్ డిఫరెంట్, పవర్స్ ఈక్వల్. బేస్ డిఫరెంట్, పవర్స్ ఈక్వల్. ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్. వీటికన్నా ఇంపార్టెంట్ అయినవి ఉండదు. అదేమంటే ఫిఫ్త్ వన్ ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్. దీన్ని ఏమని రాస్తాం? ఏ పవర్ ఎంఎన్ రాస్తాం. అంటే బేస్ ఒకటే, పవర్కి పవర్ అనమాట. ఇది పవర్కి పవర్ అంటే ఎక్స్పోనెంట్కి మళ్ళీ ఇంకో ఎక్స్పోనెంట్ ఉంటుంది. అప్పుడు ఏమి, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఎంఎన్ అంటే అర్థం ఏమంటే ఎం ఇంటూ ఎన్ అని మీనింగ్. ఇప్పుడు చెప్పబోయేదే మోస్ట్ ఇంపార్టెంట్ వన్. జస్ట్ ఇదేం లేదు, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. అంతే. ఈ 6 ఫార్ములాస్ మీకు బాగా గుర్తుండాలి. ఓకేనా? సరే, ఇంకొకటి చెప్తాను. అదేమంటే చూడండి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇబ్బంది కొంతమందికి. నెగిటివ్ నెంబర్స్ అంటే ఎలా అంటే మీకు ఓకే, 10 స్క్వేర్ అంటే 100. అవునా? ఒకవేళ 10 పవర్ 1 అంటే 10. అదే మరి 10 పవర్ 0 అంటే 1. సరే, ఎలా వచ్చింది?
ఇక చూడండి పవర్ 1/1 తగ్గుతా వచ్చింది. సో ఒక 0 తగ్గుతా వచ్చింది. అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇక్కడికి వచ్చే కాడికి 100 ఒక 10 తగ్గింది కాబట్టి, ఒక పవర్ ఒకటి తగ్గింది కాబట్టి బై 10 వేసుకుంటాం. వేసుకొని క్యాన్సిలేషన్ చేస్తాం. ఇక్కడైతే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పవర్ తగ్గింది కాబట్టి 10/10గా రాసుకోవచ్చు. సో -1 వచ్చింది అంటే 10⁻⁻1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/10 అవుతుంది. అదే 10⁻⁻2 ఈజ్ ఈక్వల్ టు 1/10² వస్తుంది. సేమ్ ఇదే మరి ఇక్కడ 1 ఉంది కదా చూడండి 10 ప్రీవియస్ 100 ఉంది కాబట్టి 100/10, ప్రీవియస్ 10 ఉంది కాబట్టి 10/10, ప్రీవియస్ 1 ఉంది కాబట్టి 1/10, ప్రీవియస్ 1/10 ఉంది కాబట్టి మళ్ళీ 10 100 అవుతుంది. సార్ ఇవంతా మాకొద్దు సింపుల్గా చెప్పండి సార్ అనే వాళ్ళ కోసం దానికి ఒక ఫార్ములా, అది 7th వన్. a⁻m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻m. ఇది 7th ఫార్ములా. పవర్లో నెగిటివ్ ఉంటే ఏం చేయాలి, ఇదంతా మేము కన్ఫ్యూజ్ అవుతాం అనే వాళ్ళ కోసమే తయారైంది ఈ ఫార్ములా. అంటే ఈ ఫార్ములా ఈ ప్రాబ్లమ్స్ నుండి తయారు చేసుకున్న ఫార్ములా ఇది. మీకు ఇదంతా అర్థం కాలేదనుకోండి, ఇది నేర్చుకోండి, ఈజీగా గుర్తుంటుంది. పవర్లో నెగిటివ్ ఉంటే, పవర్లో ఏముండాలి, నెగిటివ్ ఉంటే 1/లో వస్తుంది. సింపుల్. పవర్లో నెగిటివ్ ఉంటే 1/లో వస్తుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఏ అంటే బేస్ అని చెప్పిన, ఆ బేస్లో ఏం వాల్యూ ఉంటుంది, ఒకసారి 2 తీసుకున్నా, ఒకసారి 5 తీసుకున్నా, ఒకసారి 10 తీసుకున్నా, మరి ఎంతవరకు పెట్టచ్చు, ఏం వాల్యూ పెట్టచ్చు అంటే ఏ ఎప్పుడు కూడా ఇక్కడ రాస్తానా, ఏ ఈస్ ఆల్వేస్ ఏ నాన్ జీరో ఇంటీజర్. ఓకేనా. మనకి ఇంటీజర్స్ తెలుసు కదా, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్. అందులో ఏ అనేది ఒక్క 0 తప్ప ఏదన్నా ఉండొచ్చు. పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0. సార్ 0 ఎందుకు ఉండకూడదు, 0 ఎందుకు ఉండకూడదు అంటే చూడండి, 0ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా వచ్చేది 0నే. చూడండి 0 × 0 అన్నా 0నే, 1 × 0 అన్నా 0నే, 1000 × 0 అన్నా 0నే. అంటే ఎనీథింగ్ × 0 అన్నప్పుడు 0నే. దానికి ఎన్నిసార్లు చేస్తావు, ఏమని చేస్తావు, ఎంత చేసినా 0నే వస్తుంది ఫైనల్గా. కాబట్టి ఏ వాల్యూని 0 కాకుండా రిమైనింగ్ ఇంటీజర్స్ అన్ని తీసుకుంటాం. 0 కాకుండా రిమైనింగ్ ఇంటీజర్స్గా తీసుకోవడానికి పెట్టిన పేరే ఏ నాన్ జీరో ఇంటీజర్. ఏ నాన్ జీరో ఇంటీజర్ అంటే 0 కాని ఇంటీజర్ అని. ఓకేనా. ఇదన్నమాట ఇంట్రడక్షన్, ఈ 10th చాప్టర్. సో ఈ వీడియోలోనే మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాం. సో ఈ చాప్టర్లో మీరు ఏం రాసుకుంటారు, నోట్స్ అంటే చూడండి, హెడ్డింగ్ ఇంట్రడక్షన్ అని పెట్టి సో టిక్కులు కొడతాను, అవి మాత్రం రాయండి. ఇది 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 రాసుకోండి. సో ఇది రాయండి, E4 E4. సో ఇది ఇంపార్టెంట్, సారీ ఇది కాదు, ఇది చదివేది స్టాండర్డ్ ఫామ్, ఈ పేరు ఇది. కింద ఉండే ఫార్ములాస్ అన్ని 7 ఫార్ములాస్ నేర్చుకోవాల్సిందే కాబట్టి రాసుకోండి 7, ఇవంతా రాసుకోండి. దాంతోపాటు ఈ బాక్స్లో ఉండేది కూడా రాసుకోండి. రిమైనింగ్ ఇదిగోండి, ఇవంతా కన్ఫ్యూజ్ చేసేవి కాబట్టి. ఓకేనా. సరే నోట్ చేసుకోండి నీట్గా. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్, ఫైండ్ ది వాల్యూ. వాల్యూ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి, వాల్యూ అన్నప్పుడు దాన్ని ఫైనల్ వాల్యూస్ తీసుకొని వచ్చారు. అంటే ఫైనల్ వాల్యూ అంటే ఏంటో కూడా నేను చెప్తాను మీకు ఇబ్బందిలో. సో ఫస్ట్ ఇక్కడ చూశారంటే 2⁻³ పవర్లో ఏముంది, నెగిటివ్ నెంబర్ ఉంది. సో నెగిటివ్ నెంబర్ పవర్లో ఉన్నప్పుడు ఫార్ములా 7th ఫార్ములా చెప్పాను కదా, అది పక్కన రాసుకోండి. a⁻m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻m. సో దాని ప్రకారం ఇదేమవుద్ది 1/2³ అవుతుంది.
సో 2 క్యూబ్ అంటే అర్థమేమి 2 ఇంటూ 2 ఇంటూ 2 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం 2 క్యూబ్ యొక్క మీనింగ్. మీకు ఆల్రెడీ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే చాప్టర్లో నేర్చుకొని ఉండవు. సో చూడండి 2 2s are 4 4 2s are 8. ఇలా సింప్లిఫై చేసి రాయడాన్ని వాల్యూ ఫైండ్ ద వాల్యూ అంటాం. ఫైనల్గా ఒక వాల్యూకి రాయడం. క్లియర్? సరే ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ కూడా పవర్లో ఏముంది? నెగిటివ్ ఉంది. సో దీన్ని అట్లా ఇది కూడా ఎలా రాస్తామంటే 1/3 సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. అంటే ఏమవుతుంది 1 ఇది మళ్ళీ అగైన్ ఇంకో 1 వస్తుంది. ఓకేనా? చూడండి ఈ 1 వచ్చి ఇక్కడిది, ఈ ఫస్ట్ వన్ ఇది, సెకండ్ 1 ఇది వచ్చి ఫార్ములాలోది, ఈ సెకండ్ 1 ఫార్ములాలోది. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఫ్యాక్షను మళ్ళీ డినామినేటర్లో ఇంకో ఫ్యాక్షన్. ఇలా ఉన్నప్పుడు ఇది కదా ఒరిజినల్గా ఫస్ట్ ఉన్న బై. సో ఆ బైకి పైన ఉండేది ముందు వేసుకుంటాము, ఇంటూ పెట్టుకొని ఆ ఒరిజినల్ బైకి కింద ఉండేది ఫ్యాక్షన్ని రివర్స్ చేసి 3² రాస్తాం. అంటే న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్గా. సో ఇక్కడ చూశారంటే 3² అంటే 9. సో 1 ఇంటూ 9 అంతా 9. సో ఇది వాల్యూ. ఇప్పుడు చూశారంటే సెకండ్ ప్రాబ్లం సింప్లిఫై అన్నారు. సింప్లిఫై అంటే ఇంతవరకు పోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు? ఇలా సింప్లిఫై ఈ వాల్యూ వరకు, ఈ ఫైండింగ్ వాల్యూ ఉంది కదా అక్కడి వరకు వెళ్ళవలసిన అవసరం లేదు. దాని ముందర స్టెప్ అంటే ఇక్కడి దాకా రాస్తే సార్. ఒకసారి చూడండి. ఇప్పుడు దీనిలోకి వచ్చామనుకోండి, దీని ముందర స్టెప్ ఇది, బట్ దీన్ని షార్ట్ ఫామ్గా ఇలా కదా రాసాం. సో ఇక్కడి వరకు రాసేస్తే సింప్లిఫై అవుతుంది. ఓకేనా? అంటే సగం ప్రాబ్లమే చేస్తాం సింప్లిఫైలో. వాల్యూ అన్నప్పుడు పూర్తిగా ఇలా చేస్తాం. ఒకసారి ఇచ్చేస్తే మీకు క్లియర్గా వస్తుంది. చూడండి ఇది ఎలా ఉంది? -4⁵ ఇంటూ -4⁻10 ఈజ్ ఈక్వల్. ఇక్కడ చూడండి బేస్ ఈక్వల్గా ఉంది, పవర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. బేస్ ఈక్వల్, పవర్ డిఫరెంట్, మధ్యలో ఇంటూ. అంటే ఏ ఫార్ములా అయినట్టు? a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m+n. ఇది ఫార్ములా. ఓకేనా? సో ఆ ఫార్ములా ప్రకారం రాస్తే -4 2 డినామినేటర్స్ బేసెస్ బదులు ఒక్క బేసు. సో రెండుటి మధ్యన ప్లస్ అయితే ఇక్కడ చూడండి ఒకటి 5 ఇంకోటి -10. సో ఇక్కడ ప్లస్ ఉంది, కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక సింబల్ ఉండడం వల్ల ఈ నెగిటివ్ సింబల్కి బ్రాకెట్ వేసుకొని ముందర ప్లస్ పెడతాం. సో ఏమవుతుంది? -4 5 ప్లస్ ఇంటూ -10. సో 5 - 10 ఏమవుద్ది? 5 అవుతుంది. 5కి 10కి డిఫరెన్స్ ఏమి? 5. బట్ ఇక్కడ 10కి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి వచ్చే ఆన్సర్కి నెగిటివ్ సింబల్ పెడతాం. అంటే -4⁻5. ఇది ఆన్సర్. ఓకేనా? వాల్యూ ఫైండ్ ద వాల్యూ అంటే దీన్ని సింప్లిఫై చేసి ఇలా మార్చుంటాం. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తా చూడండి. నెంబర్లో నెగిటివ్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా బ్రాకెట్ వెయ్యండి. ఈ మరి ఏం సార్ తేడా? బ్రాకెట్ తీసినా తీయకపోయినా అది -4⁵ కదా. తేడా ఉంది, చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2² అంటే అర్థమేమి? 2 ఇంటూ 2. ఒకవేళ -2² అన్నారనుకోండి, -2 ఇంటూ 2 అంటే ఒక్కసారే 2 వేయాలి అని అర్థం. సారీ, ఒకసారి 2 కాదు, ఒక్కసారి మైనస్ వేయాలి అని అర్థం. ఇలా ఉంటాయి. అలా కాకుండా బ్రాకెట్ ఉనింది అనుకోండి, పవర్లో 2 ఉండటం వల్ల నెగిటివ్తో సహా 2 సార్లు, అంటే ఆ పవర్ అనేది నెగిటివ్ కూడా రిలేటెడ్ అయ్యింది బ్రాకెట్ పెట్టడం వల్ల. అది బ్రాకెట్ తీసేసామంటే నెగిటివ్కి పవర్, నెగిటివ్ సింబల్ మైనస్కి పవర్ లేదు అని. సో ఇక్కడ క్వశ్చన్లో వాడు బ్రాకెట్కి మెన్షన్ చేశాడు బ్రాకెట్ అంటే నెగిటివ్ కూడా సింబల్ ఉంది కాబట్టి మనం ఆన్సర్లో కూడా అది చూపించాం. నెక్స్ట్ సెకండ్ వన్ 2⁵ డివైడెడ్ బై 2⁻⁻6. సో ఇది కూడా చూడండి ఫార్ములా. బేస్ ఈక్వల్, పవర్ డిఫరెంట్, మధ్యలో బై ఉంది.
సో బేస్ ఈక్వల్ పవర్ డిఫరెంట్ మధ్యలో బై ఉంది, అది ఫార్ములా. సో ఏమవుతుంది, ఏ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ బ్రాకెట్లో ఎం మైనస్ ఎన్, ఎం గ్రేటర్ దాన్ ఎన్. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎన్ కింద ఉంది, పైన ఎం. సో దీనికన్నా ఇది గ్రేటర్ దాన్. సో డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. జాగ్రత్తగా చూద్దాం. 2 పవర్ ఒక్కసారి 2 సార్లు ఏ ఉంటే ఒక్కసారి రాసాం. అయితే పవర్లు రెండుటి మధ్యన మైనస్ సింబల్. అయితే చూడండి, పైన పవర్ 5, కిందది -6. అంటే ఆల్రెడీ ఒక మైనస్ ఉంది, కానీ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది. ఆ మైనస్ పెట్టాలి కాబట్టి దీనికి బ్రాకెట్ వేసి మైనస్ పెట్టాం. అప్పుడు ఏమవుద్ది, 5 పవర్ 2 పవర్ 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 11 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 5 ప్లస్ 6 11. ఓకేనా? ఇది నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ మైనస్ 4 పవర్ -3 యాజ్ ఏ పవర్ విత్ బేస్ 2. అంటే ఈ ఎక్స్ప్రెషన్ని బేస్ 2 చేయాలని క్వశ్చన్లో. ఇక్కడ ఏముంది, 4 ఉంది. సో 4ని 2గా ఉండేటట్టు మార్చాడు. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఇది రాసుకుందాం. సో 4ని 2 ఇంటూ 2గా రాయచ్చా? చూడండి, 4ని 2 ఇంటూ 2గా రాయచ్చు. 4ని 2 ఇంటూ 2గా రాసాం. సో పైన -3 ఉంది, పవర్లో బ్రాకెట్ పెట్టుకొని రాసాం. ఎందుకు బ్రాకెట్ పెట్టలేదు అనుకోండి, ఈ -3 అనేది ఈ 2కే వస్తుంది, కానీ ఈ 2 కూడా ఉంది కదా. సో అందుకోసం ఇప్పుడు చూడండి, 2 ఇంటూ 2 అంటే అర్థం ఏమి సార్, 2 2s are 4 కదా అంటారు. మనం రాసాం, ఓకే కరెక్టే, 4ని మార్చుకున్నాం, మళ్ళీ వెనక్కిపోతే అట్లా. వాడు ఏమన్నాడు, బేస్ 2 ఉండాలి, అంటే 2 మాత్రమే ఉండాలి, 4 ఉండకూడదు. అప్పుడు దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే 2 స్క్వేర్గా రాయొచ్చు. 2 స్క్వేర్గా రాసాం. 2 ఇంటూ 2ని 2 స్క్వేర్. అయితే దీనికి ఆల్రెడీ -3 ఉంది కదా పవరు, అది కూడా వెళ్ళి. చూడండి, ఇదే ఫార్ములా, ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. సో ఏమవుతుంది, 2 స్క్వేర్ ఇంటూ -3. ఈ రెండిటి మధ్యన ఏమున్నట్టు, ఇంటూ. సో ఇంటూ పెట్టుకున్నాం. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ, దీని సింబల్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 2 3s are 6. సో ఆన్సర్ ఎంత, 2 పవర్ -6. ఇది రాయొచ్చు కరెక్టే, బట్ దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే పవర్లో నెగిటివ్ నెంబర్ వచ్చింది, అందువల్ల దీన్ని అట్లా రాసుకుంటామంటే ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ mగా రాయొచ్చు. సో అప్పుడు దీని ఆన్సర్ ఏమవుద్ది, 1/2 పవర్ 6. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇలా రాసుకుంటామంటే ఆర్ కాకుండా ఈజ్ ఈక్వల్ పెట్టి కూడా రాయొచ్చు. ఈ స్టెప్ని అలా మార్చుకున్నామని. ఇది టెక్స్ట్ బుక్లో లేదు, మనకి ఇక్కడితోనే ఆన్సర్ అయిపోయింది. టెక్స్ట్ బుక్లో అయితే ఇక్కడితో అయిపోయింది, ఇది లేదు. నేను ఎందుకు రాశానంటే మనం యూజ్ చేయడం తెలుసు కదా. పవర్లో మ్యాక్సిమం నెగిటివ్ లేకుండా చేసుకోవాలి. నెగిటివ్ వచ్చింది, నేను దాన్ని మార్చి రాసిన, ఇబ్బంది ఏం లేదు. మీకు కావాలంటే ఇక్కడ దాకా రాసుకొని ఆపేయండి, లేదు ఇది కూడా రాసుకుంటా నాలెడ్జ్కి పనికి వస్తుంది అంటే రాసుకోండి, హ్యాపీ, ఇబ్బంది లేదు. సరే, ఈ 3 ప్రాబ్లమ్స్ రాసుకోండి. నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. దీనిలో 4 రోమన్స్ ఉన్నాయి. 4 నేనే చెప్తాను, మీకు ఇబ్బంది లేదు. సబ్జెక్ట్ నేర్చుకోండి బాగా, ఇప్పుడే బాగా నేర్చుకున్నానంటే 9th క్లాస్లో 10th క్లాస్లో చాలా యూస్ అవుతుంది. మన దగ్గర మీకు 9th క్లాస్ 10th క్లాస్ వీడియోస్ కూడా దొరుకుతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే, ఫస్ట్ చూడండి, ఇది 2 పవర్ 5 డివైడెడ్ బై 2 పవర్ 8 హోల్ పవర్ 5 ఇంటూ 2 పవర్ -5. సో ఎప్పుడు కూడా ఇక్కడ బ్రాకెట్స్ లోపల ఉండేది ఫస్ట్ చేయాలి. సో ఇదేమి బైలో ఉంది, అంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం -n. ఈ ఫార్ములా అని నాకు ఎలా తెలుసు? సో చెప్పాను కదా, బేస్ ఈక్వల్గా ఉండాలి, పవర్ డిఫరెంట్గా ఉండాలి, మధ్యలో బై ఉండాలి. సో చూడండి, బేస్ ఈక్వల్గా ఉంది, పవర్ డిఫరెంట్గా ఉంది, మధ్యలో ఇలా బై కాకుండా డివైడెడ్ బై ఇచ్చారు. ఏది ఇచ్చినా ఒకటే కదా, కాబట్టి ఈ ఫార్ములా. సో దాని ప్రకారం ఏమవుద్ది, 2 బేసులు బదులు ఒక బేస్, అంటే ఒక 2.
ఎం మైనస్ ఎన్ అంటే 5, 8 మధ్యలో మైనస్. ఓకేనా, 5, 8 మధ్యలో మైనస్ ఇంటూ 2 పవర్ మైనస్ 5. సో ఇది చేస్తే ఎంత వస్తుందంటే 2 పవర్ 8, 5, 8 డిఫరెన్స్ ఎంత 3. 5, 8కి డిఫరెన్స్ 3. బిగ్గెస్ట్ 8 దాని సింబల్ మైనస్ ఉంది కాబట్టి దీనికి కూడా మైనస్ ఇంటూ 2 పవర్ మైనస్ 5. సో ఇక్కడ మళ్ళీ ఏమొచ్చింది, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. బేస్ ఈక్వల్ పవర్ డిఫరెంట్ మధ్యలో ఇంటూ, బేస్ ఈక్వల్ పవర్ డిఫరెంట్ మధ్యలో ఇంటూ అలా సెలెక్ట్ చేసుకున్నాం. సో 2 బేసుల బదులు 1 అంటే 2 2s బదులు 1 2. 2 నెంబర్స్ మధ్యన ప్లస్ అంటే -3 -5 మధ్యలో ప్లస్. అయితే ఆల్రెడీ మైనస్ ఉండడం వల్ల బ్రాకెట్ పెట్టి ప్లస్. సో ఇప్పుడు చూడండి ఏమవుద్ది, 2 -3 ప్లస్ ఇంటూ మైనస్ -8. సో ఏమవుతుంది 2 పవర్ -11. దీన్ని ఇలాగే వదిలేయచ్చు. లేదు అంటే పవర్లో నెగిటివ్ ఉంది కాబట్టి ఇంకొక ఫార్ములా యూజ్ చేసుకొని, ఏ ఫార్ములా మీరు ఇక్కడ రాసుకోండి, నేను ఇక్కడ రాసుకోండి. ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n. సో దాని ప్రకారం 1/2 పవర్ 11 అవుతుంది. ఇది ఆన్సర్ 2 పవర్ 11. సింపులే మనకి అన్ని. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ అన్నిటికీ సపరేట్గా ఉంది. సో మనం ఏం చేద్దాం, ఇక చూడండి ఈ రెండు అబ్జర్వ్ చేస్తే బేస్ పవర్ ఈక్వల్ బేస్ డిఫరెంట్. పవర్ ఈక్వల్గా ఉంది, బేస్ డిఫరెంట్. సార్ బేస్ 5 కదా ఉంది అని అంటారు చాలామంది. బేస్ 5 ఉంది కరెక్టే, బట్ ఒకటి -5 ఇంకోటి +5 కాబట్టి ఇక్కడ వేరు వేరు ఉన్నట్లు. చూడండి పవర్ ఈక్వల్గా ఉంది, బేసెస్ వేరు వేరుగా ఉంది. సో దీనికి ఒకేసారి అప్లై చేయొచ్చు ఫార్ములాని. -4 పవర్ -3 ఇంటూ 5 పవర్ -3 ఇంటూ -5 పవర్ -3. ఏ ఫార్ములాని ఇచ్చేస్తాము, ఏ పవర్ ఎమ్ ఇంటూ బి పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎమ్. చూడండి పవర్స్ ఈక్వల్, బేసెస్ డిఫరెంట్ మధ్యలో ఇంటూ, పవర్స్ అన్నీ ఈక్వల్, బేసెస్ అన్నీ డిఫరెంట్ మధ్యలో ఇంటూ. సో అన్నిటిని మల్టిప్లై, ఒక బ్రాకెట్ పెట్టి అన్ని మల్టిప్లై చేసి ఒక్క పవర్గా మార్చాం. సో -4 ఇంటూ 5 ఇంటూ -5 హోల్ పవర్ -3. సో వాల్యూ ఎంత చూడండి, మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ పైన వేసుకుంటాం మర్చిపోతాం కాబట్టి. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉన్నట్టు, ఈ జాగాలో ఏమంటుంది, ఈ ప్లేస్లో మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. చూడండి 4 5s are 20 అంటే ఈ రెండు మనం మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎంతంటే -20. అదే నేను పైన వేసుకున్నా. ఇంకో స్టెప్ వేసి కూడా వేయచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది -20. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 25s are 100. పవర్లో ఏముంది -3. సో దీన్ని పవర్లో నెగిటివ్, ఈ ఫార్ములా ఇదిగోండి, ఈ ఫార్ములా ప్రకారం ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m. సో దీన్ని ఏం రాయొచ్చు, 1/100³ రాయొచ్చు ఆన్సర్. ఇది ఈ ప్లస్ సింబల్ వేసినా వేయకపోయినా ఇబ్బందిలే, నెగిటివ్ అయితే మాత్రం ఖచ్చితంగా. ఇది సెకండ్. నెక్స్ట్ థర్డ్ చూద్దామా. థర్డ్ ఏముంది, ఇక్కడ ఏది ఈక్వల్ కావాలనుకుంటాం, బట్ ఈక్వల్ అయ్యింది. అది ఏమంటే 8ని మనం 2³ రాసుకుంటాం. 8ని ఇలా రాస్తాను, ఫస్ట్ 2 × 2 × 2గా రాస్తాం. కావాలంటే ఇక్కడ రాస్తా చూడండి, 8ని 4 × 2గా రాయొచ్చు, 4 2s. మళ్ళీ 4ని 2 × 2 × రాయొచ్చు. ఈ 4ని ఆల్రెడీ ఇక్కడ ఒక 2 ఉంది కదా. సో అలా మీరు క్యూబ్స్లో నేర్చుకొని ఉంటారు, 8 అంటే 2³ అలా కూడా రాయొచ్చు. అందుకోసం సరే ఇక్కడ ఏం రాయొచ్చు, 2³ ఇంటూ 3 పవర్ -3. ఇక్కడ పవర్లో నెగిటివ్ ఉంది, పవర్లో
నెగిటివ్ ఉంది అంటే ఈ ఫార్ములా వాడాలి. ఏ పవర్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1/a/m. అప్పుడు ఏమవుద్ది 1/2³ ఇంటూ 1/3³. ఇప్పుడు చూడండి 1 ఇంటూ 1 1. అవునా? అయితే ఈ రెండు బాగా అబ్జర్వ్ చేయండి. ఆ రెండు కూడా ఇలాగ రాస్తా 2³ ఇంటూ 2³ 3³. సో దీనికి ఫార్ములా ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం. బేసెస్ డిఫరెంట్, పవర్స్ ఈక్వల్, మధ్యలో ఇంటూ. బేసెస్ డిఫరెంట్, పవర్ ఈక్వల్, మధ్యలో ఇంటూ. సో దీని బదులు ఏం రాయొచ్చు 1/ఏబి అంటే ఏబి మల్టిప్లికేషన్ అంటే 2 ఇంటూ 3 6, పవర్లో ఒక 3. ఇది ఆన్సర్. ఇంతేనా? నెక్స్ట్ ఇది ఫోర్త్ వన్ -3/4 ఇంటూ 5/3/4. సో దీన్ని ఎలా రాయొచ్చు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, దీన్ని చూడండి, దీన్ని ఎలా రాస్తానంటే -1 ఇంటూ 3గా రాస్తా, పవర్ 4. దీన్ని అలాగే రాసుకుంటాం. మామూలుగా తెలుసు కదా మనం 3ని ఎలా రాయొచ్చు 1 ఇంటూ 3గా రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ -3 ఉంది. సో -3ని -1 ఇంటూ 3గా రాయొచ్చు, లేదా -3ని 1 ఇంటూ -3గా రాయొచ్చు. చాయిస్ మనకు అవసరాన్ని బట్టి తీసుకుంటాం. ఎందుకు నేను మార్చుకోవాలంటే ఇక్కడ చూడండి బైలో 3 ఉంది, ఇక్కడ ఒక నెంబరు 3 ఆల్రెడీ ఉంది. సో ఈ 3గా ఉండేటట్టుగా రాయాలి కాబట్టి అలా మనం రాయాలంటే -3ని ఎలా మార్చుకోవాలి, ఇలా మార్చుకున్నప్పుడే పాజిబుల్ అవుతుంది. సో అందుకే మార్చాం. ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం. సో దాని ప్రకారం ఈ ఫార్ములా. సో దాన్ని డివైడ్ చేసుకుంటాం. చూడండి ఇప్పుడు దీంతో మ్యాచ్ చేసిన, మామూలుగా ఇలా ఉంటే ఇలా మార్చేవాడిని, కానీ ఇప్పుడు ఇలా నుండి ఇలా మార్చుకుంటాం అవసరాన్ని బట్టి. సో ఏ -1/4 ఇంటూ 3/4 ఇంటూ దీన్ని ఎలా రాసుకుంటాం 5. చూడండి ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ పవర్ ఎం. ఇక్కడ కూడా అంతే, దీంతో మ్యాచ్ అయింది. సో మనం దీనిలోకి మార్చుకుంటాం అంటే 5/4/3/4 ఇలా మార్చుకున్నాక ఇక్కడ చూడండి డినామినేటర్లో 3/4 ఉంది, న్యూమరేటర్లోనూ 3/4 ఉంది. సేమ్ నెంబరు, ఒకటి న్యూమరేటర్ ఒకటి డినామినేటర్ ఉన్నప్పుడు దీని డినామినేటర్ 1 అనుకుంటాం. 1 అది అనుకోవాల్సిన పనిలే. ఇక చూడండి సేమ్ నెంబరు సేమ్ పవర్ ఉంది, ఒకటి న్యూమరేటర్ డినామినేటర్ ఉంటే క్యాన్సిలేషన్ అవుతుంది. సో ఎలా అవుతుంది అంటే చూడండి, దీన్ని నేను ఈ స్టెప్ రాయాల్సిన పని లేదు, బట్ మీకోసం అని నేను రాస్తాను. సో దీన్ని ఇక్కడికి దాన్ని అక్కడికి 3/4/3/4 పవరు బేస్ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ టు సేమ్ వచ్చింది. సో ఇలా వస్తుంది అనమాట దీన్ని మార్చుకుంటే. అందుకోసం మనం ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్గా ఇక్కడ ఉండేదానికి ఇక్కడ ఉండేదానికి క్యాన్సిల్ కొట్టేసి 8 నుంచి ఇక్కడ నుండి ఈ స్టెప్ రాసుకోవచ్చు. ఇది అవసరం లేదు, మీకు అర్థం కావడం కోసం చెప్పిన. సో -1 హోల్ పవర్ 4 ఇంటూ 5/4. సో -1/4. సో దీని వాల్యూ ఒకసారి చూశారంటే +1 వచ్చేస్తుంది. ఎలా అంటే చూడండి -1/4 అంటే అర్థమేమి -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1. అవునా? సో ఈ రెండు చేశామంటే మల్టిప్లికేషన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 0 1. ఈ రెండు చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 0 1. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 1 0 1. సో దీని బదులు +1 పెట్టచ్చు. +1 పెట్టినా పెట్టకపోయినా ఒకటేగా ఉంటుంది. అందువల్ల దీన్ని కావాలంటే మనం సింపుల్గా 1 ఇంటూ 5/4గా రాసి తర్వాత 5/4గా మార్చేయచ్చు. ఇది ఆన్సర్. ఓకేనా? డెడ్ ఈజీ ప్రాబ్లమ్సే, బట్ మనకు ఫస్ట్ టైం కదా కొంచెం నిదానంగా అర్థమవుతుంది.
ఒకటికి 2 సార్లు విన్నారంటే క్లియర్గా అర్థమైపోద్ది. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి 9th 10thలో చాలా యూస్ చేస్తాం ఇలాంటివి. కానీ ఈ విధంగా ఉండదు, దాన్ని ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది. నేనే నా వీడియోస్ ఉంటాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది సబ్జెక్ట్. సరే రాసుకొన్నిట్టుగా. నెక్స్ట్ 5th and 6th ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ 5th ఎగ్జాంపుల్, ఫైండ్ m సచ్ దట్ ఈ -3 power m+1 ఇంటూ -3 power 5 is equal to 3 power 7. చూసేదాన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు, బట్ ఇది చాలా డెడ్ ఈజీ ప్రాబ్లం. ఎలా అంటే చూడండి, ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాము. -3 power m+1 ఇంటూ -3 power m is equal to -3 power 7. సో ఇది ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ రెండు చూస్తే బేస్ ఈక్వల్, పవర్స్ డిఫరెంట్, మధ్యలో ఇంటూ ఉంది. అంటే ఏమని అర్థము, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m+n. ఈ ఫార్ములాని యూజ్ చేయాలని అర్థం. సో యూజ్ చేసామంటే రెండు బేసులు మొదలు ఒక బేసు, పవర్స్లో రెండిటి మధ్యన ప్లస్, ఈ రెండు ఏముంది m+1 5 ఉంది, మధ్యలో ఏం పెట్టాలి ప్లస్. సో 5కి సింబల్ కనిపించలేదు కాబట్టి హ్యాపీగా ప్లస్ పెట్టచ్చు, మైనస్ ఉన్నప్పుడు మాత్రం బ్రాకెట్ వేసి ప్లస్ పెట్టాలి. సో ఏమవుద్ది -3 power 7. సో ఇది వచ్చి -3 power m+6 అవుతుంది, ఇది వచ్చి -3 power 7. సో ఇక్కడ చూడండి బేస్ ఈక్వల్ కాబట్టి పవరు ఈక్వల్. ఇఫ్ బేస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆల్సో ఈక్వల్. అది ఎప్పుడు ఈక్వల్ అంటే ఒకటి తెలియని వాల్యూ ఉండాలి, అంటే ఎమ్ములు ఎక్స్లు అలాంటి టైంలోనే ఉండాలి ఈక్వల్ అవుతుంది. అంతేగాని ఇక్కడ వాల్యూ ఉండి ఇక్కడ వాల్యూ ఉంది చూడండి, -3 power 2 is equal to -3 power 7, ఇక్కడ బేసెస్ ఈక్వల్ కదా, పవర్స్ కూడా ఈక్వల్ అనకూడదు, అది తప్పు. ఇది నాట్ ఈక్వల్ టు. ఓకేనా, రెండు తెలిసిన వాల్యూ, ఇక్కడ అన్నీ కనిపించే వాల్యూస్ ఉన్నప్పుడు అలా చెప్పకూడదు. ఒకటి కనిపించని వాల్యూ ఉండాలి, అంటే ఎం అనేది కనిపించదు, అంటే మనకు తెలియదు ఆ ఎం వాల్యూ ఎంతో తెలియదు కదా. కానీ అక్కడ ఉండే హింట్ ఏమంటే బేసెస్ ఈక్వల్, అందువల్ల పవర్స్ కూడా ఈక్వల్ అనే కండిషన్తో మనం పోతా ఉంటాం. ఓకేనా, సో అప్పుడు ఏమవుద్ది m+6 ఈజ్ ఈక్వల్ టు 7. సో m ఈజ్ ఈక్వల్ టు 7, ఈ +6 లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్తే -6. సో 7 - 6 అంటే 1, అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ఇది ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా వచ్చిందో. నెక్స్ట్ ఇది చూడండి, ఇంకా సింపుల్గా వస్తుంది. ఫైండ్ ది వాల్యూ ఆఫ్. సో ఏమిచ్చాడు 2/3 power -2 ఈజ్ ఈక్వల్ టు. పవర్లో ఏమి, దీన్ని రకరకాలుగా చేస్తారు, ఒక్కొక్కడొక్కో టైప్లో చేస్తారు. మీకు నేను సింపుల్గా చెప్తా, ఏమీ లేదు. ఇది a power m by b power m ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ m. ఈ ఫార్ములా ఉంది కదా, బేస్లు డిఫరెంట్, పవర్ హోల్. సో ఇది ఆర్హెచ్ఎస్ నుండి ఎల్హెచ్ఎస్. మామూలుగా ఎల్హెచ్ఎస్ నుండి ఆర్హెచ్ఎస్కి యూజ్ చేస్తాం ఫార్ములాస్ అనేది, కానీ రిక్వైర్మెంట్ని బట్టి అప్పుడప్పుడు ఆర్హెచ్ఎస్ నుండి ఎల్హెచ్ఎస్ కూడా తీసుకోవాలి. సో దీన్ని ఇలా మార్చుకుంటాం, అంటే ఏమని 2 power -2 ఒకటి వచ్చి, ఇంకోటి 3 power -2. సో రెండిటికి ఇచ్చాం ఆ మైనస్ పవర్ అనేది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పవర్లో నెగిటివ్ ఉంది, అంటే ఏమని a power -m ఈజ్ ఈక్వల్ టు 1/a power m అవుతుంది. ఓకేనా, పవర్లో నెగిటివ్ ఉంటే ఎలా రాయొచ్చు, a power -m ఈజ్ ఈక్వల్ టు 1/a power m. సో దీన్ని పైన ఉండేదాన్ని ఏం రాస్తాం 1/2 power 2గా రాస్తాం. పైన ఉండే నెంబర్ని న్యూమరేటర్లో. సో ఇది ఇప్పుడు డినామినేటర్లో రాస్తే ఏమవుతుంది 1/3² అవుతుంది. ఇక చూడండి
ఇక్కడ ఒక ఫ్యాక్షన్ వచ్చింది, ఇక్కడ ఒక ఫ్యాక్షన్గా వచ్చింది. సో ఇక్కడ మనం ఈ మధ్యలో ఉండే ఈ ఫ్యాక్షన్ని బేస్ చేసుకొని ఏం చేస్తాం, పై ఫ్యాక్షన్ అలాగే రాసుకుంటాము. 1/2² ఇంటూ కింద ఫ్యాక్షన్ని ఇంటూ పెట్టి రివర్స్ చేస్తాం. ఇలా ఇంటూ పెట్టి రివర్స్ చేస్తాం అంటే రెసిప్రోకల్ చేస్తే 3² సో 1/2² అంటే 4 ఇంటూ 3² అంటే 9/1. సో 1 9s are 9, 4 1s are 4. ఇది ఆన్సర్. సింపుల్గా అయిపోయింది చూడండి. సరే, ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ ఉంది, అది కూడా చూద్దాం. రాసుకోండి 2. నెక్స్ట్ 7th ఎగ్జాంపుల్ చూద్దాం. అయితే ఈ ఎగ్జాంపుల్ చూసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేమంటే 2/3 అనే ప్రాబ్లం చూశారు కదా ఇంతకు ముందు, అవునా? 3 కాదు, 2 కదా ఉండింది. సో ఇది చూశారు కదా. అప్పుడు మనం ఏం చేసుకున్నాము, పవర్ని రెండిటికి డివైడ్ చేసుకొని ఇలా, తర్వాత దీన్ని 1/2 పవర్ +2గా మార్చుకొని ఉంటాము. పైది కిందది మళ్ళీ 1/3² రాసుకొని దాన్ని తిరిగి 1/2² ఇంటూ పెట్టి 3²/1 దట్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 9/4 ఈజ్ ఈక్వల్ టు 9/4. ఇది మనం ఇంతకుముందు చేసిన ఆన్సర్, అవునా? అయితే ఇప్పుడు ఇంత ప్రాసెస్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల ఒక చిన్న సింపుల్గా ఒకటి ట్రిక్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అదేం లేదు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, 2 పవర్ -2, 3 పవర్ -2, పవర్స్లో నెగిటివ్ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ న్యూమరేటర్లో అలా ఉన్నిందనుకోండి, అది డినామినేటర్లో రాసుకోవచ్చు. ఒకవేళ డినామినేటర్లో అలా ఉన్నిందనుకోండి, న్యూమరేటర్లో రాసుకోవచ్చు. కావాలంటే చూడండి, ఫైనల్గా మనం ఇప్పుడు చెప్పుకున్న అదే లాజిక్ ఇక్కడికి వచ్చింది చూడండి. మధ్యలో ఈ స్టెప్పులు చూడండి, కింద ఉండేది పైకి వచ్చిందా, పైన ఉండేది కిందకు వచ్చింది. సార్ మధ్యలో 1, ఆ 1 పెట్టినా పెట్టకపోయినా ఇబ్బంది లేదు, మన అవసరాన్ని బట్టి 1 యూజ్ చేసుకోవచ్చు. సో కాసేపు లేదే అనుకోండి, ఆ 1 చూడండి. సో ఆ లాజిక్ బాగా గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఇప్పుడు యూజ్ చేయబోతాం. అది యూజ్ చేయలేదంటే వస్తుంది 2 పేజీలు వస్తుంది ఈ లెక్క. అందువల్ల పైగా టెక్స్ట్ బుక్లో కూడా యూజ్ చేయమనే చెప్పారు కాబట్టి. సరే, ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వాడు ఇచ్చింది 1/3 పవర్ -2 -1/2 పవర్ -3 ఈ డివైడెడ్ బై 1/4 పవర్ -2. దీన్ని ఫ్లవర్ బ్రాకెట్ అంటాం. ఇది బ్రాకెట్. ఇలా రాస్తే స్క్వేర్ బ్రాకెట్. 3 టైప్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇది నార్మల్ బ్రాకెట్, ఇది స్క్వేర్ బ్రాకెట్, ఇదైతే ఫ్లవర్ బ్రాకెట్. సరే, ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎలా చేస్తాం. ఫస్ట్ ఈ పవర్ని రెండిటికి డివైడ్ చేస్తాం. ఇంతకుముందు చేసాం కదా, a పవర్ m బై b పవర్ m ఈజ్ ఈక్వల్ టు a/b పవర్ హోల్ పవర్ m. సో ఈ పవర్ని రెండిటికి డివైడ్, అలా దీన్ని చేస్తే 1 పవర్ -2 బై 3 పవర్ -2 డివైడెడ్ బై కాదు, మైనస్ ఇది. సో ఇది కూడా 1 పవర్ -3 బై 2 పవర్ -3 ఇంటూ దీనికి కూడా 1 పవర్ -2 డివైడెడ్ బై 4 పవర్ +2. సో ఏమవుతుంది, ఇంత ముందు చెప్పా కదా, పైన ఉంటే కిందకి వెళ్ళిపోవాలి, కింద ఉంటే పైకి వచ్చారు. సో ఇది పైన ఉంది కాబట్టి అంటే డినామినేటర్లోకి వచ్చేస్తుంది, అంటే 1². ఇది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, 3² మైనస్ ఇది కూడా అంతే, ఇది పైకి వెళ్ళిపోయి 2³ బై 1 పవర్ -3 అనేది కిందకు వచ్చేసి 1³ ఇక్కడ రెడ్ మార్క్తో చెప్పా చూడండి, ఆ టెక్నిక్కే వాడుతాను. డివైడెడ్ బై ఇది కూడా అంతే, ఇక్కడ మైనస్ కదా ఉంది, ఓకే. 4² పైకి వెళ్ళిపోద్ది, కింద 1². సో ఇది 3² అంటే ఏమి, 3² అంటే 3 × 3 9, 1² అంటే 1 మైనస్ 3³ అంటే 8/1³ 1. సో 4² అంటే 16, 4 4s are 16/1.
సో దీన్ని ఎట్లా రాయొచ్చు, 1 తీసేస్తే 9 - 8 డివైడెడ్ బై 60. 9 - 8 అంటే 1 డివైడెడ్ బై ఇలా రాసుకుంటాం 16 అవుతుంది. ఇది ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ ఇది చూద్దాం. సేమ్ ఇది కూడా అదే లాజిక్. ఫస్ట్ వాడు ఇచ్చింది 5/8 పవర్ -7 ఇంటూ 8/5 హోల్ పవర్ -5. ఆ 5ని ఇదే ఫార్ములా ప్రకారం కావాలంటే ఇది రాసుకోండి, ఇంకోసారి తప్పదు రాయాలి. ఇదంతా రఫ్ చేసేస్తాను. a పవర్ m బై b పవర్ m ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ m. సో రెండుటికి రాస్తే ఏమవుద్ది, 5 పవర్ -7 బై 8 పవర్ -7 ఇంటూ 8 పవర్ -5. సో 5 పవర్ -5. నేనేం చేస్తానంటే అన్నీ మార్చను, జస్ట్ ఫస్ట్ది మాత్రం మారుస్తాం. సో ఇది పైకి అది కిందకి, అంటే 8 పవర్ 7 బై 5 పవర్ 7 ఇంటూ ఇది మార్చను. ఎందుకు మార్చనో చెప్తాను. ఎందుకు మార్చలేదంటే బేసెస్ ఈక్వల్ పవర్ డిఫరెంట్. బేసెస్ ఈక్వల్ పవర్ డిఫరెంట్. సో ఫార్ములాని అప్లై చేయడానికి అవకాశం ఉంది. సో అప్లై చేస్తే a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఆ ఫార్ములాని అప్లై చేద్దాం. ఈ ఫార్ములా అప్పుడు 8 పవర్ 7 -5 మధ్యలో ప్లస్ ఉంది. సో ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది, బ్రాకెట్ వేసుకొని ప్లస్ పెడతాం. కింద కూడా అంతే, 5 పవర్ 7 ప్లస్ -5. సో ఏమవుతుంది, 8 పవర్ 7 ప్లస్ ఇంటూ -5. సో 5 పవర్ 7 ప్లస్ ఇంటూ -5. సో ఏమి 8 స్క్వేర్ 7 - 5 అంటే 5 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64, 5 స్క్వేర్ అంటే 25. ఇది ఆన్సర్. సో దీంతో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్. సో నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 10.1లోని ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇవి నీట్గా రాసుకోండి. ఇంతకుముందు చెప్పిన 7 ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఓకేనా? 7 ఫార్ములాస్ మీకు బాగా గుర్తుండాలి, రాసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. మీ 8th క్లాస్ సెమిస్టర్ 2లోని అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. అవంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్యూచర్లో మీకు 9th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. దాంతోపాటు ఇప్పుడే మీకు 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. అంటే మీకు ఈ 8thలోనే కాదు, నెక్స్ట్ 9th క్లాస్లో, ఆ తర్వాత 10th క్లాస్లో యూస్ అయ్యే మ్యాథ్స్ వీడియోస్ మన ఛానల్లో మీకు దొరుకుతుంది. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు క్లీన్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.